ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత కొన్ని రోజులుగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా రాష్ట్రంలో ఎండ తీవ్రత తగ్గి చల్లటి గాలులు వేస్తున్నాయి. రాబోయే 3 రోజుల కాలంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై ఉంటుందని, కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న 72 గంటల్లో ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు స్థానిక వాతావరణ శాఖ అప్రమత్తత జారీ చేసింది. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. సో తెలంగాణ వ్యాప్తంగా కూడా మరొకసారి భారీ వర్ష సూచన ఉందని కూడా వాతావరణ శాఖ అయితే అలర్ట్ జారీ చేసింది. ఎందుకంటే వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం కేంద్రీకృతమైనటువంటి అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అతి నుంచి భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికీ గత 3-4 రోజులు కనుక చూసుకుంటే వాతావరణంలో కూడా మనకు మార్పులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే భారీ వర్ష సూచన ఉందని అటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఆ రకమైనటువంటి వాతావరణంలో మార్పులు అయితే కనిపిస్తున్నాయి, కానీ వర్షం మాత్రం భారీగా కురవడం లేదు. ఎందుకంటే భారీగా వర్షపాతం కూడా నమోదు కావడం లేదు. సో ఒక విచిత్రమైనటువంటి మార్పులు అయితే మనకు వాతావరణంలో కనిపిస్తున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా మరొకసారి అయితే వాతావరణ శాఖ మనకు వెదర్ కు సంబంధించినటువంటి అలర్ట్ జారీ చేసింది. ఈ అలర్ట్ తోటి భారీగా కూడా వర్షాలు రాబోయే 72 గంటల్లో పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలో ఉరుముల మెరుపులతో కూడినటువంటి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. దీంతో స్థానికంగా ఉన్నటువంటి ఈ జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ కూడా జారీ చేసింది. అలాగే హైదరాబాద్ సిటీలోని చాలా పరిసర ప్రాంతాల్లో ఈ రోజు సాయంత్రం లేదా నైట్ టైంలో కూడా వర్షాలు పడే అవకాశం ఉన్న దృష్ట్యా హైదరాబాద్ సిటీ వాసులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని, వాతావరణానికి, వర్షానికి, వస్తున్నటువంటి వరదలకు అనుగుణంగా సిటీ వాసులు కూడా తమ ప్రయాణాలను కొనసాగించాలని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ లో కూడా ఎప్పటికప్పుడు అటు జిహెచ్ఎంసీ కానీ హైడ్రా సిబ్బంది కూడా వరద సహాయక చర్యలు చేయడానికి, ముంపు ప్రభావిత ప్రాంతాలకు గురైతే ఇమీడియట్లీ రెస్క్యూ చేయడానికి కూడా పూర్తి స్థాయిలో అక్కడ టీమ్స్, అధికారులు కూడా అందుబాటులో ఉన్నారు. అనుష, ఇక మనకు పూర్తి స్థాయిలో జిల్లాలకు వస్తే మాత్రం జిల్లాలో కూడా మనకు విభిన్నమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. సో నిన్న, మొన్న, అంతకు ముందు రోజు కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడగా కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం మాత్రమే కురిసింది. సో నిన్న మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు కాస్త వేడి, ఉక్కపోత వాతావరణం ఉంది. కానీ నిన్న సాయంత్రం సమయంలో అనూహ్యంగా వర్షం పడ్డది. సో ఈ రోజు ఉదయం నుంచి దాదాపు 10 గంటల వరకు కూడా కంప్లీట్ గా కూడా మనం మేఘావృతమైనటువంటి వాతావరణం ఉంది. ఖచ్చితంగా అప్పుడు ఉన్నటువంటి వాతావరణంలోని కనుక మార్పులను కనుక చూస్తే ఖచ్చితంగా వర్షం పడుతుంది, భారీ వర్షం పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉందన్నటువంటి మార్పులు అయితే వాతావరణంలో కనిపించాయి. కానీ సడన్ గా మళ్ళీ 11 గంటల నుంచి కనుక చూసుకుంటే మళ్ళీ ఎండ స్టార్ట్ అవుతుంది, ఉక్కపోత కూడా స్టార్ట్ అవుతుంది. సో అంటే ఒక రోజులో ఇలా 2-3 రకాలైనటువంటి వాతావరణ పరిస్థితులు అయితే కనిపిస్తున్నటువంటి దృష్ట్యా అటు
అటు అధికారులు అయితే వర్షాలు పడుతున్నాయని చెప్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మాత్రం వర్షపాతం అయితే నమోదు కావడం లేదు. సో రాబోయే 72 గంటల్లో అది కూడా మళ్ళీ కేవలం ఉత్తర తెలంగాణ జిల్లా ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. సో ఈ వానాకాలం మొదటి నుంచి కూడా కనుక చూస్తే సునీత ఎక్కువగా కూడా మనకు వర్షము అయితే మనకు ఈ వానాకాలంలోనే పడుతుంది. ఇలాంటి పరిస్థితులలో కేవలం ఉత్తర తెలంగాణ జిల్లాలో మాత్రమే వరుణుడు కనికరిస్తున్నాడు. మిగతా జిల్లాలో మాత్రము వరుణుడు కనికరించని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే జూలై చివరిలో ఆగస్టు మొదట్లో కురిసినటువంటి వర్షం ఎఫెక్ట్ తోటే మనకు ఆయంత గోదావరి నది ప్రవహించింది. సో దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండి గేట్లను లిఫ్ట్ చేయడం జరిగింది. సో రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ మేజర్ గానీ మీడియం గానీ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో నిండడం లేదు. కేవలం ఒక కడెం ప్రాజెక్టు, ఎల్లంపల్లి ప్రాజెక్టు, ఈ 2 ప్రాజెక్టులు మాత్రమే నిండి గేట్లను లిఫ్ట్ చేయడం జరిగింది. ఇంకా గోదావరి నదికి రిలేటెడ్ గా ఉన్నటువంటి మిగతా ప్రాజెక్టులు అయినటువంటి ఎస్ఆర్ఎస్పి, అది అత్యంత పెద్ద ప్రాజెక్టు, ఉత్తర తెలంగాణకే అది నీటిని అందించేటి వరప్రదాని. సో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కూడా సగం వరకే నిండి ఉంది. ఇక కృష్ణా నదిపై ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ అయినా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండడం లేదు. సో అంటే ఎక్కడ కూడా మనకు ఈసారి పూర్తిగా వర్షం అయితే కురవని, ఎల్నినో ఎఫెక్ట్ మాత్రం చాలా గట్టిగా చూపిస్తుందని చెప్పవచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు గమనిస్తే. ఎందుకంటే ఋతుపవనాలు మే చివరిలో తెలంగాణకు రావాల్సింది కాస్త ఆలస్యంగా జూన్ లోకి వచ్చాయి. సో వచ్చిన తర్వాతనైనా ఋతుపవనాల వేగం స్పీడ్ గా ఉండే వర్షాలు కురుస్తాయి అనుకుంటే ఎల్నినో ఎఫెక్ట్ తోటి జూన్ లో వర్షాలు కురవలేదు, జూలైలో వర్షం కురవలేదు, ఆగస్ట్ లో కురవలేదు. మనకి ఆగస్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది మనకి. ఇంకొక 3 రోజులు అయితే ఆగస్టు నెల కూడా పూర్తవుతుంది. ఇప్పటికీ ఆగస్టు నెలలో కూడా తీవ్రమైనటువంటి లోటు వర్షపాతం ఉంది. ఇలాంటి పరిస్థితులలో అటు రాష్ట్ర ప్రభుత్వం గాని వ్యవసాయ శాఖ కూడా రైతులకు కూడా ఎక్కువగా సాగునీరు ఉపయోగపడేటువంటి పంటలు వేసుకోవద్దని, ఆరుతడి పంటలే వేసుకోవాలని కూడా చెప్తున్నారు. రైతుకు వేదిక కేంద్రాల్లో కూడా రైతులకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. అంటే కంప్లీట్ గా కూడా మనకు చూసుకుంటే అనుష, మనకు ఈ వానాకాలానికి సంబంధించినటువంటిది మనకు ఆల్మోస్ట్ పీరియడ్ అయిపోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే 3 నెలల కాలం అయిపోయింది. ఇక జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, ఆగస్ట్ అయిపోయింది. ఇక సెప్టెంబర్ 1 నెల ఉంది. అక్టోబర్ లో కురిసేటువంటి వర్షాలు అకాల వర్షాలు. ఒకవేళ కనుక అక్టోబర్ లో వర్షాలు పడితే పంట దిగుబడికి వచ్చినటువంటి సమయంలో కురిసేటువంటి వర్షాలు కాబట్టి పంటలకు నష్టం కలుగుతుంది అక్కడ. అంటే పంటలు ప్రాణాలు పోసుకునేటువంటి ఏదైతే ఈ సమయంలో వానలు కురక అట్లా రైతాంగానికి నష్టం జరుగుతుంది. ఏదో కష్టపడి అప్పుడప్పుడు పడ్డ వానలతోటి ఏదో కొద్దిపాటి ఉన్నటువంటి భూగర్భ జలాలతోటి పండించుకున్నటువంటి పంటలు కోతకొచ్చేటువంటి సమయంలో, దిగుబడి వచ్చేటువంటి సమయంలో అప్పుడు వర్షాలు పడితే కూడా రైతాంగానికి నష్టం ఉంటుంది. సో ఏ రకంగా చూసినా సరే ఈసారి మాత్రము ఈ వానకాలంలో తీవ్రమైనటువంటి నష్టం అయితే రైతాంగానికి జరుగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికి కూడా చాలా హెక్టార్లలో కూడా సాగించాల్సినటువంటి పంటలు కూడా సాగు చేయకుండా వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. సో కంప్లీట్ గా కూడా మనకైతే ఎల్నినో ఎఫెక్ట్ తెలంగాణపై చూపిస్తుందని చెప్పొచ్చు అనుష. ఒకసారి కనుక మనం జూన్, జూలై, ఆగస్టు రికార్డులోకి కనుక వెళ్తే జూన్ లో 17%, జూలైలో 3%, ఆగస్ట్ లో ఇప్పటి వరకు 40% లోటు వర్షపాతం నమోదైంది. ఇప్పటికీ 12 జిల్లాల్లో 275 మండలాల్లో తక్కువ వర్షపాతం ఉంది. భూగర్భ జలాలు క్షీణించాయి. చెరువులు, కుంటలు, దాంతో పాటు రిజర్వాయర్లు కూడా నీళ్లు లేని పరిస్థితికి మనకు కనిపిస్తుంది. సో ఈ సీజన్ లో జూలై 15 వరకే పూర్తి స్థాయిలో వరి నాట్లు, ఇతర పంటలు సాగు కావాల్సి ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా అవి కంటిన్యూ అవుతున్నాయని చెప్పవచ్చు. 16 లక్షల ఎకరాలు ఇంకా వరి నాట్లు వేయడం లేదు. సో దీంతో వ్యవసాయం కంప్లీట్ గా కూడా గాడి తప్పిందని చెప్పవచ్చు. వ్యవసాయానికి సంబంధించినటువంటి పంటల సాగు జరగకపోవడంతో దానికి ఆధారంగా చేసుకున్నటువంటి కూలీలు గాని, వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏదైతే ట్రాక్టర్లు గాని, హార్వెస్టర్ గాని, ఇంకా రిలేటెడ్ గా ఉన్నటువంటి ఏ ఒక్క పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉందని చెప్పవచ్చు. దాంతో పాటు పశుగ్రాసం కొరత కూడా మనకు ఏర్పడే అవకాశం ఉంది. సో ఆగస్టు తో పాటు సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదే అవకాశం ఉందని కూడా అటు భారత వాతావరణ శాఖ IMD కూడా సూచిస్తున్నటువంటి
పరిస్థితులలో రాబోయే రోజుల్లో ఇంకా వానాకాలానికి సంబంధించినటువంటి పరిస్థితి ఇలా ఉంటే రాబోయే యాసింగ్ సంబంధించినటువంటి పరిస్థితిని తలుచుకొని రైతాంగం అయితే ఇంకా దిగాలు చెందుతున్నారు అనుష. ఎందుకంటే మేజర్ ప్రాజెక్ట్ లో కూడా వాటర్ లేదు. అడపదడప వర్షాలు కురుస్తున్నప్పుడు కూడా భూగర్భ జలాలు కూడా ఎక్కువగా పైకి రాని పరిస్థితి ఉంది. సో భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతున్నటువంటి సిచ్యువేషన్ లో బోర్లు సంబంధించినటువంటి ఒక బోరు దాదాపు 5-6 గంటల పాటు నడిస్తే వాటర్ రావాల్సింది ప్రస్తుతానికి 2-3 గంటలు బోరు నడుస్తుంది అంతే తప్ప ఎక్కువగా నడవలేదు. బావులలో కూడా ఆల్రెడీ నీళ్లు అడుగంటిపోతున్నాయి. బావుల్లో కూడా నీళ్లు అయిపోతూ ఉండటం వల్ల కూడా అక్కడ కూడా సాగునీరు అందని పరిస్థితి ఉంది. సో భూగర్భ జలాలు ఈ విధంగా అడుగంటున్నాయి. పైనుంచి వర్షం లేదు. సో ప్రాజెక్టుల దిగువన ఉన్నటువంటి భూములను సాగు చేసుకుందామంటే ప్రాజెక్టులలో కూడా వాటర్ లేదు, సాగునీరు అందే పరిస్థితి లేదు. దీంతో ఆ ఆయకట్టు కూడా సాగు కాని పరిస్థితి నెలకొంది. సో ఓవరాల్ గా ఎలా చూసినప్పటికీ సరే ఈ 3 నెలల వర్షాకాలం అనేది కూడా పూర్తి స్థాయిలో వానలు కురకపోవడం వల్ల కూడా తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించిందని చెప్పవచ్చు. చాలా చోట్ల కూడా మనకు కరువు పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొన్ని జిల్లాల్లో మనకు మినిమం రెయిన్ ఫాల్ మాత్రమే జరిగింది. కొన్ని జిల్లాల్లో చాలా తక్కువ స్థాయిలో రెయిన్ ఫాల్ జరిగింది. వరంగల్, హనంకొండ లాంటి జిల్లాల్లో అయితే 50% మేర వర్షపాతమే నమోదు కాలేదు. సో ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ ఆవర్తనం, దానికి అనుగుణంగా ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో రాబోయే 72 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని కూడా వాతావరణ శాఖ చెప్పినటువంటి పరిస్థితులలో అందరూ రైతాంగము ఖచ్చితంగా వానలు కురవాలని అయితే ప్రతిరోజు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణలో కనిపిస్తుంది అనుష. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.